కింగ్ ఆఫ్ పాప్ మైకేల్ జాక్సన్. ఈ పేరు వింటేనే తెలియని ఒక వైబ్రేషన్ వస్తుంది కదా! ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఎదురుచూస్తున్న మైకేల్ బయోపిక్ ఎట్టకేలకు ఈ నెల 24న గ్రాండ్‌గా థియేటర్‌లోకి వచ్చింది. ఆంటోనీ ఫుక్వా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మైకేల్ వ్యక్తిత్వంలోని లోటుపాట్లను ఎంతవరకు చూపించింది, అభిమానుల అంచనాలను అందుకుందా అనేది ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం. ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్ ఎవరంటే మైకేల్ జాక్సన్ మేనల్లుడు జాఫర్ జాక్సన్. తన మేనమామ పాత్రలో జాఫర్ అక్షరాలా పరకాయ ప్రవేశం చేశాడు. ఆయన బాడీ లాంగ్వేజ్, ఐకానిక్ మూవ్స్, స్టేజ్ మీద చూపించే ఎనర్జీ అన్నీ అచ్చుగుద్దినట్లు మైకేల్‌నే గుర్తు చేశాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌కు ముందు వచ్చే 15 నిమిషాల పర్ఫార్మెన్స్ చూస్తున్నప్పుడు థియేటర్‌లో గూస్ బంప్స్ రావడం ఖాయం. ఇక చిన్నప్పటి మైకేల్‌గా నటించిన జూలియానో వాల్డీ కూడా తన అమాయకత్వంతో, అద్భుతమైన గొంతుతో ఆకట్టుకున్నాడు. కేవలం తొలి రోజే ఈ సినిమా $18.5 బిలియన్ వసూలు చేయడంతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. కథ విషయానికి వస్తే మైకేల్ చిన్నతనంలో జాక్సన్ 5 బృందంలో మొదలైన ప్రయాణం నుంచి ఒక గ్లోబల్ ఐకాన్‌గా ఎదిగే వరకు చాలా ఎమోషనల్‌గా చూపించారు. తన తండ్రి జోసెఫ్ జాక్సన్ ఇచ్చే కఠినమైన శిక్షణ, ఆ ఉక్కు పిడికిలి మధ్య మైకేల్ ఎదుర్కొన్న ఒత్తిడిని దర్శకుడు చాలా బాగా డీల్ చేశాడు. తండ్రి పాత్రలో కొల్మన్ డొమింగో నటన సినిమాకు ఒక ప్రత్యేకమైన వెయిట్‌ని తీసుకొచ్చింది. కొడుకులోని ప్రతిభను కేవలం వ్యాపారంగా చూసే తండ్రిగా ఆయన అద్భుతంగా నటించాడు. అయితే ఇక్కడ ఒక చిన్న విమర్శ కూడా వినిపిస్తోంది. మైకేల్ జాక్సన్ జీవితం అంటే కేవలం డ్యాన్సు, పాటలు మాత్రమే కాదు. ఆయన చుట్టూ ఉన్న వివాదాలు, చైల్డ్ అబ్యూస్ ఆరోపణలు, శారీరక మార్పుల కోసం ఆయన పడిన తపన, చాలా డార్క్ సైడ్ ఉంది. కానీ ఈ సినిమా మైకేల్ జాక్సన్ ఎస్టేట్ పర్యవేక్షణలో రూపొందించడం వల్ల ఆ చీకటి కోణాలను ఎక్కువగా టచ్ చేయలేదు. సినిమా అంతా ఒక పాజిటివ్ ట్రిబ్యునల్‌గానే సాగుతుంది. లోకం దృష్టిలో సూపర్ స్టార్ అయినప్పటికీ లోపల ఆయన ఎప్పటికీ ఎదగని ఒక పిల్లాడిలాగే ఉండిపోయారనే విషయాన్ని దర్శకుడు చాలా ఎమోషనల్‌గా చూపించారు. సంగీత ప్రియులకు ఈ సినిమా ఒక విందు లాంటిదే. కాకపోతే 'జీలీ బిన్', 'బీట్ ఇన్' వంటి ఐకాన్ పాటల మేకింగ్ లేదా ఫుల్ లెంగ్త్ ప్రదర్శనలు ఆశించే వారి కోసం నిరాశ కలగవచ్చు. ఎందుకంటే సినిమా మైకేల్ అనే మనిషిపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. మైకేల్ అనే పెర్ఫార్మెన్స్‌పై తక్కువ దృష్టిని పెట్టింది. ఓవరాల్‌గా చెప్పాలంటే మైకేల్ 2026 ఒక ఎమోషనల్ రైడ్. వివాదాలను పక్కన పెట్టి ఒక సామాన్య బాలుడు అసామాన్య శక్తిగా ఎలా ఎదిగాడో చూడాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ చాయిస్. జాఫర్ రూపంలో మళ్ళీ కింగ్ ఆఫ్ పాప్‌ను వెండితెరపై చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. మీరు ఇప్పటికే ఈ సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్‌లో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.